సమసమాజ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం దళిత యాదవ పిల్లలను చదువుకు దూరం చేసిందన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ హయాంలో మెరుగైన విద్య అందిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 59,000 ఉద్యోగాలు ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. 10th ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్సీ గురుకులాల విద్యార్థులకు అవార్డులు అందజేశారు ఆయన. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక. కరెక్టే మీ విధానంలో, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు. ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి, గత 10 సంవత్సరాలలో